పైలిన్ తుఫాను హెచ్చరికలతో ఉత్తరాంధ్ర ప్రాంతం వణుకుతుంది. గత 3 రోజులుగా తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తుఫాను అత్యంత తీవ్ర తుఫానుగా మారిపోయి పశ్చిమ దిశగా కదులుతూ వాయువ్య దిశగా కదులుతూ రాష్ట్ర తీరం వైపు దూసుకు వస్తుంది. ప్రధానంగా 3 రోజుల నుంచి కూడా ఉత్తరాంధ్ర జిల్లాలు తుఫాను భయంతో వణుకుతున్నాయి. ఈ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి పైలిన్ తుఫాను వాయువ్య దిశగా కదులుతూ ప్రస్తుతం పారాదీప్ ఒడిశాలోని పారాదీప్ కు దక్షిణ ఆగ్నేయంగా 320 కిలోమీటర్ల దూరంలో, అలాగే మన రాష్ట్రంలోని కళింగపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతానికి ఈ సాయంత్రానికి తుఫాను తీరానికి సమీపించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో ఇప్పటికే గత రాత్రి నుంచి కూడా వర్షాలు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒరిస్సాలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా శ్రీకాకుళం ప్రాంతంలోని తీర ప్రాంత మండలాలైనటువంటి ఇచ్చాపురం, పలాస, కబిటి, సోంపేట తదితర మండలాల్లో రాత్రి నుంచి కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. ప్రస్తుతం మనం శ్రీకాకుళం పట్టణంలో ఉన్నాం. ఇప్పటికే మనం చూస్తే శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రవహిస్తున్నటువంటి నాగావళి నది ఒక మోస్తరు తీవ్రంగానే ప్రవహిస్తోంది. శ్రీకాకుళం పట్టణంలో నుంచి ఒక మోస్తరు తీవ్రంగానే ప్రవహిస్తోంది. ఇప్పటికే వర్షాలు కురుస్తుండటంతో పాటు ప్రధానంగా ఇది ఒరిస్సా ప్రాంతం నుంచి వస్తుండటంతో ఒడిశా ప్రాంతంలో భారీ వర్షాలు కురిసినట్లయితే నాగావళి నీటికి వరద పోటెత్తే అవకాశం ఉంది. నాగావళి నదికి వరద పోటెత్తే అవకాశం ఉంది. దీంతో శ్రీకాకుళం పట్టణానికి కూడా ముంపు ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే నదిలో చూస్తే వరద ప్రవాహం ఎక్కువగానే కనిపిస్తుంది. అలాగే ఈ ఆందోళన స్థానికుల్లో శ్రీకాకుళం ప్రాంతవాసుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఒడిశాలోనే తీవ్రమైన వర్షాలు పడితే పరిస్థితి ఎలా ఉంటుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రస్తుతానికైతే పైలిన్ తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగాను, అలాగే విజయనగరం, విశాఖపట్నం జిల్లాలోనూ అక్కడక్కడ జల్లులు కురుస్తూ ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో నిన్న అర్ధరాత్రి తర్వాత కొద్దిగా భారీ వర్షమే నమోదైంది. ఇచ్చాపురం, పలాస ప్రాంతాల్లో భారీ వర్షమే నమోదైంది. ఇవాళ ఉదయం నుంచి కూడా తీర ప్రాంత మండలాలన్నింటిలోనూ జల్లులు పడుతున్నాయి. ప్రధానంగా పైలిన్ వల్ల ఎక్కువగా శ్రీకాకుళం జిల్లాకే ప్రభావం ఎక్కువగా ఉంది. ఇది గోపాలపురం సమీపంలో, ఒడిశాకు సమీపంలో ఉన్నటువంటి గోపాలపురంలో తీరం దాటే అవకాశం ఉండడంతో దానికి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలు ఇచ్చాపురం, పలాస ప్రాంతాల్లో ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వేలాది మందిని లోతట్టు ప్రాంతాల ప్రజలను, అలాగే తీర ప్రాంత గ్రామాల్లో కూడా ఖాళీ చేశారు. ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేసి ప్రతి మండలానికి కూడా డివిజనల్ స్థాయి అధికారులు ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి జిల్లాకు కూడా ఐఏఎస్ స్థాయి అధికారులు ఏర్పాటు చేసి ఆ సహాయ కార్యక్రమాల్లో, పునరావాస కార్యక్రమాల్లో కూడా పర్యవేక్షిస్తున్నారు. జాతీయ విపత్తు నివారణకు సంబంధించినటువంటి బృందాలు కూడా విశాఖ అలాగే శ్రీకాకుళం జిల్లాలకు తరలించారు. ఏ సమయంలోనైనా సరే విపత్తు తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో ప్రజలందరినీ కూడా దూర ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతానికైతే పైలిన్ క్రమక్రమంగా తీర ప్రాంతానికి, మన తీరానికి, ఒరిస్సా తీరానికి చేరువవుతుండటంతో ఈ ప్రాంత ప్రజల్లో మాత్రం ఎక్కువగా ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా సముద్ర తీర ప్రాంతాల్లో గాలుల తీవ్రత కూడా బాగా పెరిగిపోయింది. 45-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ప్రస్తుతం ఇవాళ ఉదయం నుంచి గాలుల వేగం కూడా మరింత బాగా పెరిగింది. దాదాపుగా 100 కిలోమీటర్ల వేగంతో తీర ప్రాంతాల్లో గాలులు వీస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు, అలాగే ఒరిస్సా శివారు ప్రాంత ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళన వ్యక్తమవుతున్నారు. ప్రస్తుతానికైతే శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పరిస్థితి. కెమెరామెన్ సిఎస్ శ్రీనివాస్ తో నాగేశ్వరరావు, ఈటీవీ న్యూస్.